తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి. గతంలో హీరో నాగ చైతన్యపై చేస్తున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. గతంలో నాగ చైతన్య శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రమంలో వారు ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణుస్వామి. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మళ్లీ విడాకులు తీసుకుంటారని చెప్పాడు. వేణుస్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి ఫిల్మ్ జర్నలిస్టు యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలో వేణుస్వామి వివరణ కోరుతూ ఆయనకి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉమెన్ కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టుని వేణుస్వామి ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి మరోసారి నోటీసులు జారీ చేసింది ఉమెన్ కమిషన్. దీంతో నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలిపాడు. ఈ విషయంలో ఉమెన్ కమిషన్ క్షమాపణ కోరాడు. ఇక ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం చేయొద్దని వేణుస్వామిని హెచ్చరించింది ఉమెన్ కమిషన్.